హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. అందరం బాగుంటేనే మన జాయింట్ ఫ్యామిలీ అయినటువంటి సమాజం బాగుంటుంది. ఈరోజు మనం చిన్న క్లిప్ ఏంటంటే మనకి మొన్నటి చెప్పాను బ్రహ్మ గురించి చెప్పాను, త్రిమూర్తులలా. మరి శ్రీరాముని గురించి అంటే విష్ణువు గురించి చెప్పాను, అంటే విష్ణువు బదులు శ్రీరాముని చెప్పాను. పురాణాలు కొన్ని మనము గమనించుదాం. అదేవిధంగా ఇవాళ శివపురాణం చెప్పుదామండి. శివపురాణం అంటే ఏంటంటే ముఖ్యంగా అంత కాదు, చిన్న చిన్న టాపిక్ మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి శివుడు, మరి ఇవన్నీ మీరు గమనించాలండి. శివుడు దారువనంలో మునుల యొక్క భార్యలు వాళ్ళు పువ్వులు కోస్తా ఉన్న సమయంలో శివుడు పోయి మరీ బత్తల దిబంగరంగా పోయిండనమాట. అంటే బట్టలు లేకుండా పోయిండనమాట. పోయి అక్కడ ఉండే వరకు ఆ ఆకారం మనకు తెలుసు కదా, భయంకరంగా ఉంటాడు శివుడు. అయితే ఆ గడ్డము తర్వాత అవన్నీ కూడా మరి అవన్నీ చూసి ఆ యొక్క మునుల భార్యలు భయపడగానే ఆ మునులకు చెప్తే మునులు ఏం చేస్తారు, నీకు ఏ కోరికతోని మా భార్యల దగ్గరకు పోయినవో ఆ కోరిక లేకుండా నీ లింగము తెగిపడునుగాక అని శాపం పెడతారనమాట. ఆ శపించినప్పుడు చూడండి, దేవుళ్ళను కూడా మునులు శపించేటటువంటి శక్తి, ఆ దివ్య దృష్టి వాళ్ళకు ఉంటుంది అనమాట. అందుకే వీళ్ళు దివ్య దృష్టి చూసి ఆ దారువనానికి పోయి ఆయనకు శాపం పెట్టే వరకు అప్పుడు వెంటనే ఆ యొక్క పురుషుని యొక్క ప్రైవేట్ పార్ట్, ఆ పురుషలింగము తెగిపోతుందండి. తెగిపోయి కింద పడుతుంది. అది పడి దొర్లుతూ ఉంటే గడ్డి, మరి అడవి, తర్వాత గుట్టలు కొండలు అన్నీ కాలిపోతుంటాయంట. అప్పుడు ఇదంతా కాలిపోతే దేశం అంతా, ప్రపంచం అంతా ప్రళయం వస్తుందని చెప్పేసి అప్పుడు ఏం చేసిర్రంట ఈ మునీశ్వరులు, మరి ఎలా అని చెప్తే అప్పుడు అడుగుతారంట వీళ్ళంతా. అడిగినప్పుడు పొయ్యి ఆయన లేదు పార్వతికి అయితేనే ఇది సమంజసము, ఆమె దగ్గరికి వెళ్ళి మీరు మొరపెట్టుకోండి, చెప్పండి అని అంటాడంట శ్రీ మహావిష్ణువు. అన్నప్పుడు వాళ్ళు ఏం చేసారు, మునీశ్వరులు పోయి పార్వతీదేవికి చెప్పుకుంటారు. ఇలా మరి లింగం అంటే భర్త భార్యలు అంటే యోని లింగము, ఆ కలయికతోనే సంతానం అనేది వస్తుంది కదండి, సృష్టి ఏర్పాటు చేసింది. అయితే అది అప్పుడు ఆమె ఏం చేస్తుంది, సరే అనిపోయి అందరికీ నష్టం జరుగుతుంది కదా, నా భర్త ఒక్కంది ఇక్కడికి వెళ్ళని ఆ లింగాన్ని తీసుకొని తన ఓనిలో పెట్టుకుంటుందంట. ఓని అంటే స్త్రీ యొక్క ప్రైవేట్ పార్ట్ అనమాట. పురుషునిదేమో లింగం అంటే పురుషుని యొక్క ప్రైవేట్ పార్ట్ అట్ట పెట్టుకుందంట. మరి అది దానికి పూజిస్తున్నారు. అలా పూజించటం వల్ల